వికారాబాద్ జిల్లా మండలం తిమ్మాయపల్లి గ్రామంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈ పాఠశాలను నిర్మించి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు రూపాయి చెల్లించలేదు. ప్రభుత్వం 12 లక్షల రూపాయలు అప్పు తెచ్చి నిర్మించడం జరిగింది. బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. చివరకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి సార్ బిల్లు ఇచ్చే విధంగా కృషి చేయండి వేడుకున్నారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. నిర్మించిన పాఠశాల భవనం ఇప్పటి వరకు అధికారులకు అప్పగించలేదు. ఉన్న పాఠశాల భవనం విద్యార్థులకు సరిపోక వరండాలో విద్యా బోధన చేయవలసిన పరిస్థితి నెలకొంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను ఆయనకు డబ్బులు చెల్లిస్తే బాగుంటుందని వేడుకుంటున్నారు. నేను ఎంబీపీఎస్ తిమ్మాయిపల్లి లోపల ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ విద్యార్థుల సంఖ్య వచ్చేసి 49 మంది విద్యార్థులు మా పాఠశాల లోపల చదువుకుంటున్నారు. అయితే ఈ 49 మంది విద్యార్థులకు కానీ ఇప్పుడు ప్రస్తుతం పాఠశాల లోపల ఒకే గది లోపల 5 తరగతులు బోధించడం జరుగుతుంది. ఎందుకనంటే ఇంతకంటే ముందు మన పాఠశాల లోపల తరగతి గదులు 2 ఉంటుండే. కాకపోతే ఏంటంటే దాన్ని ఒక బిల్డింగ్ని డిస్మెంటల్ చేసి మళ్ళీ మన ఊరు మనబడి పథకం కింద స్కూల్ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది. కానీ ఆ స్కూల్ బిల్డింగ్కి ఇది అమౌంట్ శాంక్షన్ కాకపోవడం వల్ల ఆ బిల్డింగ్ పట్టుకున్నటువంటి కాంట్రాక్టర్ కానీ చైర్మన్ గారు కానీ ఇంకా లాక్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ రూమ్ అనేది మాకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ 49 మంది విద్యార్థులను మేము ఒకే తరగతి గది లోపల 5 తరగతి గదులని ఒకే తరగతి గది లోపల బోధించడం జరుగుతుంది. అయితే మా సమస్యను ఊరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కొంచెం సహకరించి మాకు ఈ డ్వాక్రా భవనం అందుబాటులో ఉంది, అది వినియోగించుకోండి అని చెప్పినందుకు ఈ పాఠశాల లోపల ప్రస్తుతము డ్వాక్రా భవనం లోపల 3-4 తరగతులను, తర్వాత ప్రాథమిక పాఠశాల లోపల 1, 5, 1, 2 తరగతులను ఈ విధంగా 2 విధాలుగా మేము భవనాలను ఉపయోగించుకొని విద్యాబోధన చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే బిల్డింగ్ నిర్మాణం జరిగింది కానీ దానికి బిల్స్ రాకపోవడం వల్ల మా చేతికి ఆ బిల్డింగ్ తాళాలు అందడం లేదు. దీని మీద గ్రామ ప్రజలు కానీ తర్వాత ఈ ప్రభుత్వం కానీ స్పందించి మాకు కొంచెం అనువుగా ఉండేటట్లు ఆ బిల్డింగ్ లాక్స్ మా చేతికి అందేటట్లు చూస్తే కొంచెం మేము ఆ బిల్డింగ్ లోపల విశాలమైనటువంటి స్థలం లోపల అన్ని తరగతి గదులను ఉపయోగించుకొని మా విద్యార్థులకు మంచి సౌకర్యవంతంగా బోధన చేయడానికి వీలు పడుతుంది. ఇట్టి విషయాన్ని మేము